कृष्ण प्रभु दंडा प्रणाम प्रभु जी। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमाचार्यपादाय निताय कृपाप्रदायिने गौरकथाधामदाय नगरग्रामतारिणे। नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। Okay, welcome you all. సో ఈరోజు మనం కృష్ణుడు అంటే మనల్ని మనం ఎలా ఈ ఆధీనంలో పెట్టుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ తెలుసు కదా. సో మరియు అయితే దానికి సంబంధించిన విధానాలు ఏంటి, ఏ విధంగా చేయాలి, మనల్ని మనం ఒక పూర్తి ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. యా సో ఇక్కడ మనకి కృష్ణ భగవద్గీతలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 9వ అధ్యాయంలో చూసుకున్నా కానీ 18వ అధ్యాయంలో చాలా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం. ఒక 2 ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. ప్రభుపాదులు కూడా చెప్తారనమాట. ఇది ఎసెన్స్ అని చెప్తారు, గీతా ఎసెన్స్ అని. ఏంటి అవి? మన్మనాభవ మద్భక్తో మధ్యాజ్మాం నామస్కురు మామే వైశ్యసి యుక్తైవాత్మానం మత్పరాయణ. ఇది 9.34. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? మన్మనహావ మద్భక్తో మధ్యాజ్మాం నామస్కురు మామైవాంశి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. అంతే కదా. సో మనకి చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏమన్నా అర్థమవుతుంది మనకి. ఇది చూసుకుంటే యాక్చువల్గా మనల్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, మన యొక్క ఇంద్రియాలను పూర్తిగా ఆధీనంలో పెట్టుకోవాలి అంటే మనం భగవంతునికే ప్రార్థించాలి.
నమో నమో అనిరుద్ధాయ ఋషికేంద్రియాత్మనే నమ పరమహంసాయ పురాణ్య నిబర్తతాత్మనే. అంటే ఓ నా ప్రభు అనిరుద్ధుడా, ప్రసిద్ధి చెందిన అత్యున్నత దైవశక్తిగా మీరు ఇంద్రియాలు మరియు మనస్సును అధిపతిగా ఉన్నారు మనస్సుకు. అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ మీకు నమస్కారం చేస్తున్నాను. ముక్కు నుండి ఉద్భవించే ప్రబలమైన అగ్ని చేత సృష్టి మొత్తాన్ని నాశనం చేయగల మీ శక్తి ముందు నేనెంతటిని. మీరు అనంతుడిగా మరియు సంకర్షణుడిగా పిలువబడుతున్నారు. ఇక్కడ మనం ఋషికేంద్రియాత్మనే అంటే మనస్సు అనేది ఇంద్రియాలకు కాగా అనిరుద్ధుడు మనస్సుకు అధికారి. భక్తి సేవను చేయాలంటే మనస్సును కృష్ణుని పాద పద్మాలపై స్థిరపరచాలి. అందుకే శివుడు మనస్సును నియంత్రించగల అనిరుద్ధుని ప్రార్థిస్తూ తన మనస్సును కృష్ణుని చరణాల్లో నిమగ్నమయ్యేందుకు దయ చేయాలని కోరుతున్నాడు. అందుకే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన్మనాభావ మద్భక్తో మధ్యాజ్మాం నమస్కురు. మనస్సును స్వామి చరణాల్లో నిమగ్నం చేయాలి. మనకు అదే చెప్తుంటే మొత్తం స్మృతి జ్ఞానం అపోహ నంశ్చ 15:15 భగవద్గీత. జ్ఞానం శృతి మరపు మనస్సుకు ఆనందం ఇవ్వడం స్వామిలో నుండే వస్తుంది. అనిరుద్ధుడు ప్రీతి పడితే మనస్సును స్వామి సేవలో నిమగ్నం చేయడంలో సహాయపడగలడు. మనం ఈ శ్లోకంలో అనిరుద్ధుడు సూర్యదేవుడి అనుబంధంగా ఉంది. సూర్యుని అధికారి అనిరుద్ధుడే. అందుచేత శివుడు ఈ శ్లోకంలో సూర్యదేవునికి ప్రార్థన ఇస్తున్నాడు. మనకి ఇది చూసుకుంటే 4వ స్కందంలో అన్నమాట. 4వ స్కందంలో శివ మనకి పాట పాడుతూ ఉంటాడు భగవంతుడికి అది. అయితే ఇక్కడ కృష్ణుడు, వాసుదేవుడు, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే 4 విస్తరణల ద్వారా మనస్సు, ఆలోచన, భావన, సంకల్ప, క్రియలకు అధిపతి అని మనం అర్థం చేసుకోవాలి. అనిరుద్ధుడు సూర్యునిగా, బాహ్య భౌతిక అంశాలకు అధికారి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ప్రకారం ఏం చెప్తున్నారు? పరమహంస అనే పదం సూర్యుడికి కూడా సూచన. నిభృతాత్మని అంటే సూర్యుడు వర్షాన్ని ప్రభావితం చేయడం ద్వారా గ్రహాలు నిర్వహించేవాడు. అది సముద్రాల నుండి నీటిని ఆవిరి చేసి మేఘాలుగా చేసి భూమికి పంపిస్తాడు. సరిపడ వర్షం వస్తే ధాన్యాలు పండుతాయి మనకి. అవే జీవులకు ఆహారం అవుతాయి. పూర్ణ అంటే సూర్యుని యొక్క కిరణాలు. ఇక్కడ శక్తి ఎన్నడూ తగ్గిపోదు. సృష్టి మొదలైనప్పుడు నుండి సూర్యుడు నిరంతరం వెలుతురు, వేడి అందిస్తూనే ఉన్నాడు. పరమహంస అంటే పూర్తిగా శుభ్రంగా ఉండే వారిని సూచించే పదం. సరిపడ వెలుతురు ఉంటే మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది. మనస్సు భక్తి స్థాయిలో ఉండేందుకు సూర్యుడు సహాయపడతాడు. అగ్ని అపవిత్రతను నశింపచేయడం వలన సూర్యుడు మనస్సులోని అపవిత్రతను తొలగిస్తాడు. దీని ద్వారా మనస్సు శుద్ధంగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది. భక్తి సేవలో నిమగ్నం కావచ్చు మనం. అయితే ఎప్పుడైనా చూడండి, యోగా అనేది, యోగా ప్రక్రియ అనేది భక్తి సేవలో ఒక భాగం అది. ఇది కష్టమైనది కాదు. మనం ప్రతి ఒక్కరం చేయగలం. దేవుణ్ణి ఆలోచించడం, ఆయనకు నమస్కారాలు చేయడం, ఆయనకు ఏదైనా సేవ చేయడం, ఆయనకు సమర్పించుకోవడం, అలా భగవంతుని ఆస్వాదించటం ఎవరైనా చేయగలరు. అయితే భగవంతునిలో భాగస్వామిగా మారడం అంటే ఆయనకు సంబంధించి ఇవన్నీ చేయటమే భక్తి. అలా అని ఆయనలో మనం మెర్జ్ అవ్వట్లేదు. ఆయనకు ఏదైనా సేవ చేయడం, ఆయనకు సమర్పించుకోవడం. అలా
ఇదే భక్తి. మన మనల్ని ఎప్పుడూ ఏదో ఒక చూడండి నిజ జీవితంలో గూడా మనం ఏం జేస్తాం బయటికెళ్తే ఈ రాజకీయ పార్టీలు చాలా పాత్రను పోషిస్తూ ఉంటాయి. బయటికెళ్ళి చూడంగానే ఏదో ఒక జెండా కనపడుతుంది. ఏయ్! ఈడు మనోడురా! వీడు మనోడు వీడితో కలిసుండాలి మనం. మనదదే పార్టీ. ఆ! మన పార్టీయే గదా! సో, దేనైనా అదే గాని లేదంటే బయట వెళ్తూ ఉన్నారు. ఫ్రెండ్సు, మన స్నేహితులు. అయితే ఎవరో ఒకళ్ళు ఏదో తప్పుగా మాట్లాడారు. అప్పుడు ఏయ్! వీడు మనోడురా! మనోడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మన కులం గురించో, మన కమ్యూనిటీ గురించో, మన స్నేహితుడి గురించో, ఏయ్! ఈడు మన పార్టీ వాడురా! వీడు మనోడురా! వాడితో ఎందుకు అరే! ఎందుకు ఇట్లా మనం అన్నిటిని గూడా మనకి అనుసంధానం చేసుకుంటాము. రాజకీయంగా, సామాజికీయంగా, మతపరంగా లేదా ఆర్థిక పరంగా ప్రతి రంగంలోనూ ఈ యొక్క భావన అనేది ఉంటుంది. ఇది మనది అనేది. దాన్ని నివారించటం సాధ్యం కాదు. రాజకీయాల్లో ఎన్నో పార్టీలు ఉంటాయి. చూడండి. అయితే మెయిన్ ఏందంటే చూడండి మనకి మన దగ్గర ఉన్న పార్టీ దీన్నేమంటారంటే స్వాతంత్ర పార్టీలు. అంటే డెమోక్రాటిక్ అంటారు. కన్జర్వేటివ్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీని గానీ, క్యాపిటలిస్ట్ గానీ, లేబర్ కానీ ఇయన్నీ రకరకాలుంటాయన్నమాట. అయితే మన దగ్గర కాంగ్రెస్ కానీ, బీజేపీ ఇంకా ఇంకా మొదలు చాలా పార్టీస్ ఉన్నాయి. ఈ రెండేందంటే దేశం మొత్తం మీద జాతీయ పార్టీలు. అయితే సామాజికంగా కూడా మత ఆధారంగా విభాగాలు ఉంటూ ఉంటాయి. క్రైస్తవుడు, యూదుడు, హిందువు, ముస్లిమాన్ భారతదేశంలో జాతి ఆధారంగా కూడా విభాగాలున్నాయి. కాబట్టే ఈ పార్టీ భావనను ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడున్న స్త్రీలు, పురుషులు అందరికీ అవన్నీ తెలుసు. మనం చెప్పలేం వాళ్ళకి మీరు ఏ పార్టీకి సంబంధించినోళ్ళని చెప్పలేం. వాళ్ళకి ఓటు హక్కుంది. వాళ్ళు ఓటేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరు చెప్పలేరు. అందరూ కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన వారే. కానీ ఆధ్యాత్మిక కథ అంటే మనల్ని దేవుని పార్టీకి చెందిన వారమని గుర్తుంచుకోవాలి మనందరం గూడా. ఎవరైనా ఏమన్నా అడిగితే మనం ఏ పార్టీకి సంబంధించి ఈడు మనోడు కాదులేరా! మన పార్టీకి సంబంధించినవాడు కాదు. అనాలి. అవును నాయనా! మీ పార్టీకి సంబంధించినవి కాదు నేను. నేను కృష్ణుడికి సంబంధించిన వాడిని. కృష్ణ పార్టీకి సంబంధించిన వాడిని. ఏ నువ్వు కాదా? అయ్యో! ఎంత జాలేస్తుంది నాయనా నీ మీద నాకు అని జెప్పేసి చెప్పాలి మనం. ఆ విధంగా ఆధ్యాత్మికతలో ఏది చేసినా గానీ ఆధ్యాత్మికత భావనను మనం కల్పించాలి. అయితే భౌతికవాదులు, ఆధ్యాత్మికవాదులు పిచ్చివాళ్ళు అంటారు. మనల్ని ఆధ్యాత్మికవాదుల్ని భౌతికవాదులు ఏమంటారు? పిచ్చివాళ్ళు అంటారు. ఆధ్యాత్మికవాదులు ఆధ్యాత్మిక వాదులు కూడా భౌతికవాదులను పిచ్చివాళ్ళంటారు. మరి ఎవరు రైట్ ఇక్కడ? ఎవరు కరెక్ట్ చెప్పారు? యాక్చువల్‌గా మనం భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఎవరైతే కృష్ణుడిని ఫాలో అవుతారో వారందరూ గూడా కృష్ణుని యొక్క భక్తులు. కృష్ణుడు కృష్ణుడిని అనుసరించేవారు పిచ్చివాళ్ళెలా అవుతారు? అవ్వరు గదా! అదే కృష్ణ చేతన సంఘాన్ని మనం కల్పించుకొని ఏర్పరచుకున్నాము. దాన్ని ఇష్టపడని వారు మనల్ని పిచ్చివాళ్ళ సమూహం అంటారు. మనం వాళ్ళని పిచ్చివాళ్ళంటాము. అందుకే ఎవరు పిచ్చివాళ్ళనే అది మనం వాళ్ళకి తెలియజేయాలి. నిజంగా ఎవరు పిచ్చివాడు? 2 పార్టీలు వాదిస్తున్నప్పుడు ఒక్కో పార్టీ ఇంకో పార్టీని తప్పు పడుతుంది. అయితే నిజంగా ఎవరు తప్పు? ఎవరు తేలుస్తారది? సాధారణంగా మనిషిని అడగండి. "నువ్వెవరు?" వెంటనే "నేను క్రైస్తవుడిని, నేను హిందువుని, నేను గోంగూర, వంకాయ" అని చెప్తుంటారు. నేను, నేను లేదంటే నేను మినిస్టర్‌ని, నేను ఇది, అది అని చెప్పేసి. ఇవన్నీ శరీరం ఆధారంగా చెప్పిన సమాధానాలే. కాబట్టి తనను తాను శరీరంగా గుర్తుంచుకునే వాడిని పిచ్చివాడు అంటారు.
పార్టీలే కాదు, కులం, మతం కాదు, దేని గురించైనా ఈ యొక్క దేహం గురించి అన్వయించుకున్నా గానీ వాడు పిచ్చివాడు. మనకేం చెప్తున్నారు అందుకే ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ఈ 3 గుణాల ఆధీనంలో ఉన్న ఆత్మ నేనే కర్త అని భావిస్తుంది. కానీ వాస్తవానికి ప్రకృతి చర్యలు చేస్తుంది. ప్రకృతే ఈ చర్యల్ని చేస్తుంది. మనమంతా ప్రకృతి నియమాల ఆధీనంలో ఉన్నాము. ఈ జన్మలో మనిషిగా ఉన్నా, వచ్చే జన్మలో కుక్కగా పుట్టవచ్చు, లేదా దేవుడిగా పుట్టవచ్చు. అది మన కర్మ ఆధారపడి ఉంటుంది. మనకు నియంత్రణ లేదు. కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను. ఈ శరీరం ఒక కారు లాంటిది. మనం కారులో కూర్చుంటే అది నడుస్తుంది. నేను బయటకు దిగితే నా వ్యక్తిత్వం పోతుందా? కాదే. అలాగే శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు కూడా నా ఆత్మ, నా వ్యక్తిత్వం కొనసాగుతూ ఉంటుంది. మనకు అందుకే కదా చెప్పేది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం చరా తతద్దేహాంతర్ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతే. మనలో ఇంకా ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆ భావన ఉంది. ఏయ్! మన వీడు పేదవాడు, వీడు గొప్పవాడు, వీడు మనకు సంబంధించిన వాడు, వీడు మనకి సరితూగగలడు, మన కులానికి సంబంధించిన వాడు. సో, ఆలోచిస్తూనే ఉంటాం మనం ఏదో ఒక సమయంలో. అది కూడా ఖచ్చితమే గదా! అదే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళొచ్చి అడిగారనుకో ఏమని? "అయ్యా నేను మీ కులం వాడినే, హెల్ప్ చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి, డబ్బులివ్వండంటే" ఆ రోజులు కూడా పోయినీలే. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉందంటే, మనం సహాయం చేసే సిట్యుయేషన్‌లో గూడా ఉండాలి గదా! ఉన్నా కానీ ఒక్కోసారి చేయమనమాట. ఎందుకు అంటే, మనం ఏది చేసినా గానీ ఈ యొక్క శరీరాన్ని అన్వయించుకొని చేస్తూ ఉంటాము. కరెక్టే. డబ్బులు ఎవరికైనా ఇచ్చామనుకో, వాడు తిరిగిస్తాడని గ్యారంటీ ఏంటి? అంతే గదా! ఆత్మ శరీరంలో ఉండగా, ఆ శరీరం బాల్యం నుండి యవ్వనం, వృద్ధాప్యం వైపు మారుతూ ఉంటుంది. మరణం తర్వాత మరో శరీరాన్ని పొందుతుంది. దీన్ని జ్ఞానులు గ్రహిస్తారు. మనం గూడా గ్రహిస్తాం అంటే అనుకుంటాం. అయ్యో! నేను ఎంత పెద్దవాడినయిపోయా అని. గొప్పగా ఫీలయితాం. ఎంత ఏదో సాధించాము అని జెప్పేసి. కానీ ఏం సాధించాం? ఏమీ సాధించలేదు. ఏం సాధించాం? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గ్రహంతి నరో హారాని తతః శరీరాని వినయా జీర్ణాని అన్యాని సంయథి నవాని దేహి. అర్థం చేసుకోవాలి మనం. మనిషి పాత బట్టలను వదిలి కొత్త వాటిని వేసుకున్నట్లు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. కాబట్టి ఆత్మ అనేది నిత్యమైనది. వ్యక్తిత్వం అనేది నశించదు. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటండి? మన్మనా భవో మద్భక్తో మధ్యాజ్మాం నమస్కురు. ఎల్లప్పుడూ నన్నే ఆలోచించు. నా భక్తుడవు. నాకే సేవ చెయ్యి. నాకే నమస్కరించు. నేను నిన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఒక ముస్లిం అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన భగవద్గీత చదువుతాడట. అవును, నేను భగవద్గీత చదువుతాను. భగవద్గీత అన్నిటికి మూలం. సో, తెలుగులో మాట్లాడుతున్నాడు. తెలుగు అతనే. ఆయన ఏం చెప్తున్నాడు? మక్కా ఈశ్వరుడు ఉంటాడు. అక్కడికి వెళ్తారు. నేను గూడా వెళ్ళాను. మక్కా ఈశ్వరుడు. అక్కడ ఉండేది శివుడు. గుడ్డ కప్పుంచుతారు. మీరు ఇక్కడ మీ గుళ్ళల్లో శివుడికి పూజలు చేస్తారు. గుడ్డ తీసేసి మేము అక్కడ గుడ్డ కప్పి ఉంచుతాము. అక్కడ బ్రహ్మదేవుడను, సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తీసి పక్క గదిలోని పెట్టారు. అందుకోసమే హిందువుల్ని అక్కడికి రానివ్వరు. వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు మన వాళ్ళనే పూజిస్తున్నారని జెప్పేసి. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం
ఇది దేహం కాదు, మనం ఆత్మ. ఎందుకు మనం భయపడాలి భగవంతుని పూజించేటప్పుడు? మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మరి ఎందుకు కృష్ణుడిని ఆలోచించకూడదు? కృష్ణుడి గురించి చదవడానికి, ఆలోచించడానికి అనేక గ్రంథాలు ఉన్నాయి కాబట్టే ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించాలి. ఆలోచించు. కానీ కేవలం బలవంతంగా కాదు. ప్రేమతో ఆలోచించాలి. అదే భక్తి. భక్తి అంటే కేవలం ఆలోచన కాదు. సేవ. ఇక్కడ చేసే ప్రతి పని, వంట, పుస్తకాలు వితరణ, ముద్రించటం, లేఖలు, కీర్తన చేయడం, అంటే లేఖలు రాయడం, కీర్తన చేయడం అన్నీ కృష్ణుని కోసమే. ఇదే ఆధ్యాత్మికత. అందువల్ల ఆధ్యాత్మికత అనేది వేరే ప్రపంచం కాదు. అదే కాగితం, అదే కలం, అదే యంత్రం, అదే అదే చేతులు. కానీ వాటిని కృష్ణుని కోసం ఉపయోగిస్తే అదే ఆధ్యాత్మికత. కృష్ణ చేతనతో జీవిస్తే భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోవచ్చు. తీర్థా కుర్వంతి తీర్థాని. భక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ తీర్థం అంటే తీర్థయాత్రని చేయవచ్చు. ఈ విధంగానే. అయితే యోగా ప్రక్రియను అనుసరించేవారు ధ్యానం చేసే అంటే ఒక ఆ ప్రభు యొక్క స్వరూపం ఇదే. ధ్యానం ముందు లీనమై ఉన్న యోగులకు ఇది అత్యంత ఆనందకరం. ఇది కల్పితం కాదు, వాస్తవమే. మహాయోగులు దీన్ని నిర్ధారించారు. ప్రభు 8 అంటే మనకి 8 విధమైన సిద్ధుల్లో సంపూర్ణుడై ఉంటాడు భగవానుడు. కానీ ఇతరులకు ఆ సిద్ధులు సంపూర్ణంగా సాధ్యం కావు. యోగా ప్రక్రియ, యోగా విజయాన్ని ఇక్కడ ఎంతో చక్కగా వివరించారు. ముఖ్యంగా 4 చేతులతో ఉన్న నారాయణ స్వరూపమే యోగ మార్గాన్ని అనుసరించే వారి ధ్యానం యొక్క లక్ష్యమని స్పష్టంగా చెప్పబడింది. ఆధునిక కాలంలో అనేక మంది అబద్ధ యోగులు ఉన్నారు. వారు తమ ధ్యానాన్ని 4 చేతులు నారాయణ రూపంపై కేంద్రీకరించరు. వారిలో కొందరు నిరాకారమైన లేదా శూన్యమైన దానిపై ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అటువంటి విధానం ప్రామాణిక మార్గాన్ని అనుసరించే మహాయోగులచే అంగీకరించబడదు. అర్థమైందా? మనకి కృష్ణ చైతన్యం అనేది శిక్షణ పొందిన భక్తి యోగులచే ప్రదర్శించబడే అత్యున్నత యోగ సాధన. యోగాభ్యాసంలోని ఆకర్షణలు ఎంత ఉన్నా 8 రకాల యోగ సిద్ధులు సాధారణ మనుష్యులకు దాదాపు సాధ్యం కావన్నమాట. కానీ ఇక్కడ చెప్పబడినట్లు ప్రభు 4 కుమారులు ముందు ప్రత్యక్షమైన వారు. ఆ 8 సిద్ధులన్నిటిలోనూ సంపూర్ణుడే. అత్యున్నత యోగ మార్గం అనగా 24 గంటలు మనస్సును కృష్ణుడిపై కేంద్రీకరించటం. దాన్నే కృష్ణ చైతన్యం అంటారు. యోగా విధానం మనకి శ్రీమద్ భాగవతం, భగవద్గీతలో వర్ణించబడిన విధంగాను, పతాంజలి యోగంలోనూ సిఫారసును చేయబడిన విధంగాను ఉంటుంది. కానీ ఇవి పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుత కాలంలో అర్థం చేసుకునే హఠయోగ పద్ధతుల కన్నా భిన్నమైనవని అర్థం చేసుకోవాలి మనం. అర్థమైంది కదా? అయితే యోగాభ్యాసం ఇంద్రియ నియంత్రణను తప్పనిసరిగా కోరుతూ ఉంటుంది. మనం ఇంద్రియాలను నియంత్రించాలి. దాని గురించే కదా మాట్లాడుకునేది. ఇంద్రియ నియంత్రణ ప్రారంభం నాలుక నియంత్రణతోనే మొదలవుతుంది. ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం మనం. ఎవరైతే నాలుకను అదుపులో పెట్టుకోగలరో వారు మిగతా ఇంద్రియాలను కూడా నియంత్రించగలరు. నిషేధితమైన అన్ని రకాల ఆహారం, పానీయాలు నాలుకకు అనుమతిస్తూ యోగ సాధనలో పురోగతి సాధించటం అసాధ్యం. విషాదకరమైన విషయం ఏమిటంటే అనధికారికమైన అబద్ధ యోగులు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రజల యోగా సాధన వారి యొక్క అభిలాషను దోపిడీ చేస్తారు. చేశారు, చేస్తూనే ఉన్నారు.
అలాంటి యోగులు సార్వజనికంగా కూడా మద్యం తాగుతూ ధ్యానం చేయవచ్చు అని చెప్పేంత వరకు దురాశ చూపుతుంటారు. మనకి 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు అర్జునుడికి యోగ సాధనను సిఫారసు చేశారు. సెకండ్. కానీ అర్జునుడు యోగ నియమ నిబంధనలు కఠినంగా అనుసరించడం తనకు సాధ్యం కాదని స్పష్టంగా చెప్పాడన్నమాట కృష్ణుడు. ప్రతి విషయంలోనూ మనిషి వాస్తవ బుద్ధితో ఉండాలి. యోగం పేరిట వ్యాయామ కసరత్తులు చేస్తూ తన విలువైన సమయాన్ని వృధా చేయకూడదు. నిజమైన యోగం అనగా తన హృదయంలో మన యుగ మన హృదయంలో ఉన్న పరమాత్మను వెతికి ఆయన్ను నిరంతరం ధ్యానించటమే. ఇలాంటి నిరంతర ధ్యానాన్ని సమాధి అంటారు. ఆ సమాధి యొక్క విషయం ఈ భాగవతంలో చెప్పిన మనకి అలంకారాలతో 4 చేతులు నారాయణ స్వరూపమే. అయితే ఎవరైనా శూన్యమో లేదో నిరాకారమో ధ్యానించాలనుకుంటే యోగ సాధనలో విజయాన్ని పొందడానికి చాలా కాలం పడుతుంది. మన మనస్సును శూన్యం లేదా నిరాకారంపై కేంద్రీకరించడం సాధ్యం కాదు. నిజమైన యోగం అనగా ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చున్నటువంటి యొక్క పరమాత్ముడు 4 చతుర్భుజ ఆకారంలో ఉన్నటువంటి పరమాత్ముని స్వరూపంపై మనస్సును కేంద్రీకరించాలి మనం. అయితే ధ్యానం ద్వారా మనిషి తన హృదయంలో దేవుడు కూర్చున్నాడని గ్రహించగలడు. ఎవరికైనా తెలియకపోయినా దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. కేవలం మానవుని హృదయంలోనే కాకుండా పిల్లులు, కుక్కలు హృదయాల్లో కూడా ఆయన ఉన్నారు. మనకి భగవద్గీతలో ఈ సత్యాన్ని స్వయంగా ప్రభువు ధృవీకరించారు. ఈశ్వరా సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి. ఈశ్వరుడు జగత్తుకు పరమాధిపతి. ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూర్చొని ఉన్నాడు. ఆయన కేవలం హృదయాల్లోనే కాకుండా అణువులో కూడా ఉన్నారు. ప్రభు ఉనికి లేని ఖాళీ ప్రదేశం ఎక్కడా లేదు. ఇదో మనకి ఈశోపనిషత్తు వచనం కూడా అదే కదా చెప్పేది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. అందువల్ల సర్వము ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఎక్కడైనా ఉన్న ప్రభు స్వరూపాన్ని మనకి హ్మ్. పరమాత్మ అంటే మన చతుర్భుజ చతుర్భుజాలు కలిగి ఆత్మ అంటే వ్యక్తిగత జీవాత్మ. పరమాత్మ అంటే సర్వవ్యాప్త. అంటే ఆయన అన్ని ఆత్మలకు కూడా సుప్రీం ఆత్మ. ఇద్దరు వ్యక్తులే. కానీ తేడా ఏమిటి? జీవాత్మ ఒక శరీరంలో మాత్రమే ఉంటుంది. పరమాత్మ మాత్రం ఎక్కడైనా ఉంటుంది. ఈ సందర్భంలో సూర్యుని ఉదాహరణ చూడండి. ఒక్ ఒక వ్యక్తి ఒక చోటనే కూర్చుంటాడు. కానీ సూర్యుడు కూడా ఒకే వ్యక్తి అయినప్పటికీ ప్రతి ఒక్కరి తలపై కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా ఇదే వివరించబడింది మనకి. కాబట్టి అన్ని జీవుల లక్షణాలు సమానమైనప్పటికీ పరమాత్మ విస్తరించే అటువంటి శక్తి వల్ల ఆయన జీవాత్మ కన్నా భిన్నుడు. అయితే పరమాత్ మనకి ప్రభు కృష్ణ భగవానుడు అనేక రూపాల్లో విస్తరించగలడు. కానీ వ్యక్తిగత ఆత్మ అలా చేయలేదు. పరమాత్మ ప్రతి హృదయంలో కూర్చొని గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటిని సాక్షి ఆయన. ఉపనిషత్తులు చెప్తున్నట్లుగా పరమాత్మ వ్యక్తిగత ఆత్మతో పాటు స్నేహితుడుగా, సాక్షిగా కూర్చున్నాడు. స్నేహితుడిగా ఆయన ఎల్లప్పుడూను తన స్నేహితుడైన జీవాత్మను తిరిగి ఇంటికి అంటే తన వైకుంఠ లోకానికి, గోలోకానికి తీసుకెళ్ళాలని తపిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? నేనిక్కడే ఉంటాను. ఇదే బాగా నచ్చిందని జెప్పేసి చెప్తాం మనం. ఆయన సాక్షిగా కూడా ఉన్నాడు.
ఆయన వరప్రదాత, మనకి ప్రతి ఒక్కరి కర్మకు తగిన ఫలాన్ని ఇస్తాడు. జీవాత్మ ఈ లోకంలో అనుభవించదలిచిన దాన్ని పొందడానికి కావలసిన అన్ని అవకాశాలను పరమాత్మ మనకిస్తాడు. కానీ బాధ అనేది జీవాత్మ భౌతిక లోకాన్ని ఆధిపత్యం చేయాలన్న తపనకు ప్రతిఫలం. అయినప్పటికీ ప్రభువు ఏం చేస్తాడు? తన స్నేహితుడైన జీవాత్మకు అతడే తన కుమారుడు ఇలా బోధిస్తాడు. అన్ని వ్యర్థమైన పనులు వదిలి నాకే శరణు కోరుకో. అప్పుడు నీవు నిత్యానందుడివి, నిత్య జ్ఞానం గల జీవితాన్ని పొందుతావు. మనకు అదే భగవద్గీత చివరి బోధన. యోగా పద్ధతులన్నిటికీ అధికారం గల శాస్త్రం. కాబట్టే గీత చివరి మాట అనేది యోగా పరిపూర్ణతకు చివరి మాటే. భగవద్గీతలో ఎప్పుడు కూడా కృష్ణ చేతనలో లీనమై ఉన్నవాడు శ్రేష్ఠ యోగి అని చెప్పటం జరుగుతుంది. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? వ్యక్తిగత ఆత్మ తన శరీరమంతా చైతన్యంతో వ్యాపించినట్లే పరమాత్మ సర్వవ్యాప్త చైతన్యంతో సృష్టి అంతటా వ్యాపించి ఉంటాడు. చెప్తాను. ఎప్పుడైతే తల్లి గర్భంలోకి ఆత్మ అనేది అంటే ఎంటర్ అవుతుందో, ఆ క్షణంలో శరీరం అంతా కూడా కాంతి, లోపలంతా కూడా కాంతితో వెదజిల్లుతూ ఉంటుంది. అది మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే స్త్రీ గర్భాన్ని దాల్స్తుందో తనలో ఒక తేజస్సు అనేది వస్తుంది. ఆ క్షణం అప్పుడు అది అర్థం చేసుకోవచ్చు మనం. అయితే మనకి ఈ విషయం తెలీదు. అర్థం అంటే సంతోషంగా అంటే ఈరోజు చాలా మంచి కొత్తగా కనిపిస్తుందని కనుక్కోవచ్చేమో. కానీ మనకి తెలియదు లోపల ఆ కాంతి అనేది ఇలా ప్రసరింపచేస్తుందని చెప్పేసి. మనకి కృష్ణ చైతన్యం అంటే ఏంటి? వ్యక్తిగత ఆత్మ తన శరీరం అంతా చైతన్యంతో వ్యాపించినట్లే పరమాత్మ సర్వ వ్యాప్త చైతన్యంతో సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇది కూడా ఒక గర్భమే. అండం ఇది. అండాండకోటి బ్రహ్మాండ నాయక. ఎవరండి? కృష్ణుడు. ఇది ఒక అండమే. ఈ అండంలో మనందరం ఉన్నాం. ఎప్పుడైతే భగవంతుడు వస్తాడో, ఇప్పుడు సూర్యుడు చూడండి. సూర్య భగవానుడు రాగానే కిరణాలతో కాంతి వెదజిల్లుతూ ఉంటుంది. అదే భగవంతుడు రాగానే మొత్తం కాంతి వస్తుంది మనకి. ఈ సర్వ చైతన్యం అనేది అంటే సూపర్ కాన్షియస్నెస్ అంటారు. పరిమిత చైతన్యం కలిగిన జీవాత్మను అనుకరించలేడు. నేను నా శరీరంలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోగలను. కానీ మరొకరి శరీరంలో ఏమి జరుగుతుందో మనం గ్రహించలేము. నా చైతన్యం నా శరీరంలోనే ఉంది, ఇతరుల్లో లేదు. కానీ పరమాత్మ అందరిలో ఉన్నందున ఆయన అందరి ఉనికిని తెలుసుకొనగలడు. ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకంటే వేద గ్రంథాలు దీన్ని ధృవీకరించవు. వ్యక్తిగత ఆత్మ యొక్క చైతన్యం పరమ చైతన్యంగా పనిచేయలేదు. అయితే జీవాత్మ తన చైతన్యాన్ని పరమాత్మ చైతన్యంతో కలిపితే అది సాధ్యమవుతుంది. ఈ కలుపబడిన ప్రక్రియనే శరణాగతి లేదా కృష్ణ చైతన్యం అంటారు. భగవద్గీత బోధన ద్వారా స్పష్టంగా తెలుస్తుంది మనకేమని. మొదట అర్జునుడు తన బంధువులతో యుద్ధం చేయదలచలేదు. కానీ గీతను అర్థం చేసుకున్న తర్వాతకి తన చైతన్యాన్ని కృష్ణుని పరమ చైతన్యంతో కలిపాడు. అప్పుడు అతను కృష్ణ చైతన్యంలో లీనమయ్యాడు. పూర్తి కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు కృష్ణుని ఆదేశాల ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రారంభంలో కృష్ణ ఆదేశాలు గురు ద్వారా చేరతాయి. నిజమైన గురువు మార్గదర్శకత్వంలో శ్రద్ధ, ప్రేమతో కృష్ణ సేవ చేస్తూ
శిక్షణ పొందినప్పుడు ఆ కలయిక ప్రక్రియను మనం స్థిరంగా, సరిగ్గా ఉంచుకొని దాన్ని ఒక దశలో భక్తి సేవ, యోగ పద్ధతిలో పరిపూర్ణమవుతుంది. ఈ స్థాయిలో కృష్ణుడు లేదా పరమాత్మ భక్తుని హృదయంలోనే నుండి ఆదేశిస్తాడు మనకి. బయట నుంచి భక్తునికి నిజమైన గురువు సహాయం చేస్తాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మన పరమాత్మ మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఆయన కృష్ణునికి ప్రతినిధి. గురువు కృష్ణునికి ప్రతినిధి. అయితే కృష్ణుడు చైత్య గురువుగా సహాయం చేస్తూ ఉంటాడు లోపల మనకి. ఎందుకంటే ఆయన అందరి హృదయంలో కూర్చున్నాడు పరమాత్మ రూపంలో. కానీ దేవుడు ప్రతి హృదయంలో ఉన్నాడని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. మనిషి లోపల, బయట 2 వైపుల నుండి దేవుడుని తెలుసుకోవాలి మనం. లోపల, బయట 2 నుండి ఆదేశాలు స్వీకరించి కృష్ణ చైతన్యంలో నడుచుకోవాలి. ఇదే మానవ జీవితంలో అత్యున్నత పరిపూర్ణత, యోగాలో శ్రేష్టత. అది మనకి భగవద్గీతలో సప్తమాధ్యాయాలందు ఊహాకల్పిత జ్ఞానమునకు, యోగమునకు, కామ్యకర్మములకు అతీతమైన శుద్ధ భక్తి సేవ స్పష్టంగా వివరించబడింది. పూర్తిగా పవిత్రులు కాని వారు భగవానుని ఇతర తత్వములైన నిరాకార బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపునకు ఆకర్షితులైనను శుద్ధ భక్తుడు మాత్రము దేవాది దేవుని ప్రత్యక్ష సేవనే స్వీకరిస్తాడు. ఇతర దేవులను పూజించటం నెలకొన్నట్టు గొప్ప మందమతి అనియు అతడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్యానుగ్రహమును ఎన్నటికి పొందజాలడనియు స్పష్టంగా తెలుపు. మనకి పద్యం కూడా ఒకటి ఉంది. ఆరంభంలో కొన్ని మార్లు మనం భక్తుడు ఉత్తమ స్థితి నుండి పతనమును చెందవచ్చు. ఆయన ఇతర తత్వవేత్తల కంటేను, యోగుల కంటేను అధికుడని భావింపవలను. కృష్ణ చైతన్యం నందు నిరంతరం నెలకొని ఉన్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణుడైన సాధువుగా మనం చెప్పాలి. సాధు పురుషుడు. యాదృచ్ఛికంగా జరుగు పతనములు క్రమంగా నశించి నిస్సందేహముగా పరిపూర్ణ స్థితికి యందు శీఘ్రమే మనల్ని ఉంచగలవు అన్నమాట. దేవాది దేవుడే స్వయంగా తన శుద్ధ భక్తుల సంరక్షణ భారమును స్వీకరిస్తున్నాడు. అట్టివారు పతనం చెందుటకు అవకాశం లేదు. కనుక బుద్ధివంతుడు ప్రత్యక్షంగా కృష్ణ చైతన్య విధానమున అవలంబించి ఈ భౌతిక జగత్తునందు సుఖముగా జీవించవలను. అట్టి భక్తుడు అంత్యమును కూడా కృష్ణ భగవాని పరమానుగ్రహమును పొందును. అది అందుకోసమే ఏం చెప్తున్నాడు భగవంతుడు, సర్వదా నన్ను గుర్చియే చింతింపు నాయన. నా భక్తుడు కమ్ము, నన్ను అర్పింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడు ఒకటుచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. భగవంతుడు చెప్తున్నాడు. అయినాక ఎందుకని మనం ఎవరు ఆపుతున్నారు మనల్ని? ఎందుకు? ఓకే. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రణామాలండి.